డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలోని పెద్దపీట ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరుకున్న అధికారులు చోద్యం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. పాడుబడిన పెచ్చిలూడుతున్న స్కూల్లోకి పిల్లలు పంపించలేక అప్పులు చేసి కాన్వెంట్లలో జాయిన్ చేయవలసిన పరిస్థితిలో ఉన్నామని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. అంగన్వాడీ బోర్డ్ స్కూల్ మెయిన్ రోడ్ కు ఆనుకొని ఉన్నందువలన స్కూల్ చుట్టూ కాంపౌండ్ హాల్ ఉంటే పిల్లలకు వాహనాల నుండి రక్షణగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. తమ ఊరిలో స్కూల్ సమస్యను తొందరగా పరిష్కరించాలని అధికారులను కోరారు. మాది వాడపాలెం పెద్దపేట గ్రామం అండి, కొత్తపేట మండలం. ఇక్కడ మా స్కూలు ఒక 70 సంవత్సరాల నుంచి ఇక్కడ స్కూలు రన్ అవుతుందండి. అది శిథిలమైపోయినా కానీ అధికారులు కానీ ఒక గవర్నమెంట్ ప్రతినిధులు కానీ ఎవరు కూడా మా యొక్క గ్రామం యొక్క విద్య విషయంలో చాలా వెనుకంజలో ఉన్నారు. మా పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో కల్పించడానికి ప్రస్తుతం ఉన్న అధికారులు వాళ్ళు కారణమండి. మేము మా పిల్లలు ఈ స్కూలు ఈ విధంగా అయిపోయింది, చుట్టుపక్కల కూడా ఆటలాడడానికి చేస్తున్నారండి. అది ఏ క్షణాన ఏ విధంగా నేలమట్టం అయిపోద్దో, ఎవరి మీద పడుతుందో అన్న భయాందోళనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సమస్యని అధికారుల దృష్టికి అలాగే నాయకుల దృష్టికి తీసుకెళ్ళి దీనికి త్వరితగతిన పరిష్కారం చూపించడానికి మా దగ్గరికి మీడియా ప్రతినిధులు వచ్చారు. కాబట్టి తద్వారా మీరు మాకు మా గ్రామానికి మా విద్యార్థులకు ఒక మంచి భవనాన్ని ఏర్పాటు చేసి ఉన్నత చదువులు అభ్యసించడానికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. మాకు అంబేద్కర్ ఇచ్చిన హక్కు విద్యా హక్కు, ఆ హక్కు మా గ్రామంలో స్వేచ్ఛగా నమస్కారం అండి. వాడపాలెం మాది పెద్దపేట అండి. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా కూలిపోయి ఉన్నదండి. కానీ పక్కన స్కూల్ జరుగుతుంది, పిల్లలేమో ఆడుకుంటారు, ఎప్పుడు కూలిపోయి పిల్లల మీద ఆడుతుందని మాకు చాలా భయం అవుతుంది. కానీ కొంచెం దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి, కొంచెం పట్టించుకోండి మీరు. నమస్కారం అండి. మరి వాడపాలెం పెద్దపేట స్కూల్లో అయితే చాలా మంది పాడైపోయింది. మేమైతే పిల్లల్ని అప్పులు చేసి మేము ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నామండి. అలాగే మరి అధికారులకు చెప్తామండి, పట్టించుకుంటలేదు. అప్పుడు చాలా మందిని మరి మా పిల్లలకి స్కూల్ పక్కన ఉండే సౌకర్యం అయితే లేదండి, మరి అధికారులు పట్టించుకుంటారని చెప్తాను. అందరికీ నమస్కారం అండి. ఈ స్కూల్ గురించి చెప్పాలండి. గత 2 సంవత్సరాల నుంచి స్కూలు స్లాబ్ పడిపోయిందండి. దీనివల్ల పిల్లల్ని కమ్యూనిటీ హాల్లో చదివిస్తున్నారు పిల్లలందరినీ. ఎక్కువగా ఇక్కడ 50 మంది దాకా 60 మంది దాకా పిల్లలు ఉండేవారు. ఇప్పుడైతే లేరు. ఎందుకంటే దీనివల్ల స్కూల్ పడిపోవడం వల్ల స్కూల్కి పంపించట్లేదు. దీనివల్ల అందరినీ ప్రైవేటు స్కూల్స్లో జాయిన్ చేయవలసి వస్తుంది పిల్లల్ని. చాలామంది స్ట్రెంత్ తగ్గిపోయారు గవర్నమెంట్ స్కూలు అవ్వటం బట్టి. అందువల్ల స్కూల్ కూడా కూలిపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా
ఉన్నది ప్రజలకి. ఇంకా చిన్నపిల్లలు కూడా ఇక్కడ ఆడుకుంటున్నారు. ఎప్పుడు పడిపోద్దో తెలియదు. అందరికీ నమస్కారం అండి. మాది వాడపాలెం పెదపేట అండి. అదండి స్కూల్ అండి ఎప్పటి నుంచో అలాగ పని చేస్తున్నారు, పని చేస్తున్నారు, ఎవరో పట్టించుకోవట్లేదండి. ఈ స్కూల్ గురించి పిల్లలేదండి, ఇలా తిరిగితే ఎక్కడో ఎప్పుడు పడిపోద్దారు మాకు తెలియదండి. మాకు చాలా భయంకరంగా ఉన్నదండి. మరి దీన్ని పట్టించుకున్న వారు ఎవరో లేరండి నాదుడు. మరి మీరైనా పట్టించుకుంటారేమని మేము అడుగుతున్నామండి. నమస్కారం.